హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, ఇవాళ వీడియో వచ్చేసి మా వెకేషన్ అయిపోయింది ఇండియాలో. ఇండియా నుండి జర్మనీకి వచ్చే ప్రాసెస్ అండ్ కొంచెం ఫ్లైట్ గురించి ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తా. లైక్ మీ పేరెంట్స్ అట్లా ఫస్ట్ టైం వస్తున్నట్టయితే యూజ్ అవుతుంది అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఆల్సో మేము ఎయిర్పోర్ట్లో ఏదో కొంతమంది సెలబ్రిటీస్ కూడా కనిపించినారు ఈసారి మాత్రం. అవన్నీ కూడా చూద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనమాట. మా హోమ్ టౌన్ సూర్యాపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిన నేను. సూర్యాపేటలో మాత్రం ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందంట నాకు తెలిసి. అయితే కొన్ని ఏరియాస్లో కొన్ని టౌన్స్లో డిస్ట్రిక్ట్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చేస్తున్నారు. సో జర్మనీలో అయితేనేమో 24 hours ముందు చేయించుకుంటే 24 hours తర్వాత వస్తుంది కదా రిజల్ట్. ఇండియాలో మాత్రం 24 hours కంటే ఎక్కువ పడుతుందంట టైమర్ రిపోర్ట్ రావడానికి. సో మాది 14th రోజు ఫ్లైట్ అయితే నేను 12th రోజు మార్నింగే అట్లా చేయించుకున్నాను అనమాట. 72 hours ముందు చేయించుకుంటే సరిపోతుంది కాబట్టి అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని 12th రోజే శాంపుల్ ఇచ్చినాను నేను టెస్ట్కి. అది నెక్స్ట్ డే ఈవినింగ్ అట్లా వచ్చిందనమాట. సో కంపల్సరీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ మాత్రం చేయించుకోవాలి. 72 hours బోర్డింగ్కి 72 hours ముందే మనం టెస్ట్ చేయించుకొని ఉండాలి. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట, సూర్యాపేట నుండి హైదరాబాద్కి. అండ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయినాము. అండ్ గౌతమ్ ఏమో వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడు హన్మకొండ నుండి, మేమేమో సూర్యాపేట నుంచి వెళ్తున్నాం అనమాట. సో మేము రీచ్ అయ్యి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుండే ఇక్కడ. సో ఇక్కడ మా డాడీ మా మమ్మీకి ఏదో లాస్ట్ టైం మనం ఇక్కడికి వచ్చినాము, ఈసారి ఇక్కడికి వచ్చినాము అదేమో అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఇక్కడ ఎయిర్పోర్ట్ గురించి. అండ్ మ్యాక్సిమం ఫ్యామిలీ ఫొటోస్ తీసుకోవడము, చిన్న వీడియో క్లిప్పింగ్స్ అవి చాలా ఉంటాయి స్టార్టింగ్ అంతా. అవన్నీ మాకు కూడా మెమరబుల్గా ఉంటాయి అని చెప్పేసి నేను అన్నీ యాడ్ చేసి ఏం స్కిప్ చేయకుండా. ఇక్కడ లగేజ్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. యాక్చువల్లీ నాకు కొంచెం వెయిట్ ఎక్కువైంది, గౌతమ్కి కొంచెం వెయిట్ ఉండే. సో ఇక్కడ అది అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మాకు వచ్చేటప్పుడు కొంచెం వెయిట్ ఒక 5-6 kgs ఎక్కువ ఉండే, బట్ లేరు ఇక్కడ అది ఇది అని చెప్పేసి అంటే పాపం అలవ్ చేసినాడు అక్కడ తన చెక్-ఇన్ దగ్గర. కొట్టింది పండగ ఫోటోలు ఇస్తాను ఫోటో జాగ్రత్తగా ఉండండి.
సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ చెక్ మెయిన్ లగేజెస్ చెక్ ఉండే, ఒక దాని మీద వేస్తే అందులోంచి స్కాన్ అయ్యి వచ్చినాయి. అదైతే నేను ఇంతకుముందు చూడలే, ఈసారి ఉందనుకుంటా అది ఎక్స్ట్రా చెక్. దాని తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తుండే లోపలికి రాగానే. మ్యాక్సిమం ఫస్ట్ టైం ఎవరైనా లైక్ ఇండియా నుంచి జర్మనీకి వస్తూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనుక మీరు బోర్డ్ చేస్తున్నట్టయితే ఫ్లైట్ మ్యాక్సిమం ఎఫ్ దగ్గర, అంటే లాస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడే ఉంటుంది అనమాట ఎయిర్ ఇండియా చెక్ ఇన్ అంతా. సో ఎఫ్ దగ్గర ఉంటుంది మ్యాక్సిమం, అప్పుడప్పుడు మారచ్చు, బట్ 90% ఇక్కడే ఉంటుంది. సో మేము ఇక్కడ ఇప్పుడు చెక్ ఇన్ కోసం, అంటే లగేజ్ అక్కడ ఇవ్వాలి కాబట్టి అక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. అక్కడ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత అట్లనే స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ సెక్యూరిటీ చెక్, ఎక్కడైతే మనము మన ఎలక్ట్రానిక్స్ అవి ఇవి ఇస్తాం కదా, ఆ సెక్యూరిటీ చెక్ అనమాట. సో అక్కడ చెక్ ఇన్ చేసినాం, ఇప్పుడు కనిపిస్తుంది కదా లైన్ ఎఫ్, అక్కడ చెక్ ఇన్ చేసి కొంచెం ముందుకొచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మన క్యాబిన్ బ్యాగేజ్ మనం వేసుకుంటాం కదా బ్యాగ్, ఆ చెక్ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం మీకు ఈజీ అవ్వాలంటే మీ ఛార్జర్స్, మీ ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఒక కవర్లో వేసి ప్యాక్ చేసుకొని వస్తే బెటర్. సో దట్ సపరేట్గా పెట్టాలన్నమాట. సో డైరెక్ట్ ఆ కవర్ తీసి పెట్టేయచ్చు ట్రేలో. అండ్ మీ బ్యాగ్ ఇవ్వాలి, మీ బెల్ట్, మెటల్ ఐటమ్స్ ఏమున్నా కూడా పెట్టేసేయాలి. మీ బెల్ట్, బ్యాగ్, మీ మొబైల్ అసలు ఏమీ ఉండొద్దు మీ దగ్గర. ఒక బోర్డింగ్ పాస్, ఇంకా పాస్పోర్ట్ తప్ప. ఇక్కడ నా దాంట్లో ఏదో పౌచ్ లేదో వాళ్ళకి డౌట్ వచ్చి నా బ్యాగ్ని సైడ్కి తీసుకొని చూస్తున్నారనమాట. యాక్చువల్లీ అది నెయిల్ ఫైలర్ ఉండే నా దగ్గర. సో అట్లా ఏమైనా షార్ప్ ఐటమ్స్ అట్లా ఏమన్నా ఉంటే అట్లా ఆపి ఆ బ్యాగ్స్ మాత్రం సపరేట్గా వస్తాయి, చూస్తారు. మనం ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోగలిగితే ఓకే. అండ్ తిని ఎవరో మినిస్టర్ అంట, నాకు అసలు ఎవరో అర్థం కాలేదు, నేను చాలా పాలిటిక్స్లో వీక్. అండ్ వీళ్ళేమో రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్, చాలా పెద్ద పెద్ద తెలుగు మూవీస్కి చేశారు కదా వాళ్ళు అనమాట. అట్లా ఒక 2-3 అయితే కనిపించిండ్రు, కొంతమంది మాస్క్తో అసలు అర్థం కాలేదు వాళ్ళు ఎవరో. దాని తర్వాత అక్కడ కూడా సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్లైట్ ఎక్కడం కోసం వెళ్తున్నాము. అండ్ మీ బోర్డింగ్ పాస్ పైననే అక్కడ చెక్ ఇన్ చేయగానే మీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, దానిపైన గేట్ ఉంటుంది, గేట్ నెంబర్. ఆ గేట్ వెతుక్కుంటూ మొత్తం డైరెక్షన్స్ ఉంటాయి, గేట్స్ అని చెప్పేసి 1 to 14, 1 to 10 అట్లా. సో మీ గేట్ దగ్గరికి అట్లా పైన బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పుడప్పుడు చాలా రేర్ కేసెస్లో ఆ గేట్స్ మారుతుంటాయి కూడా. సో మీకు మళ్ళీ క్లారిటీ కావాలి అనుకుంటే అక్కడ చాలా స్క్రీన్స్ ఉంటాయి, మీ ఫ్లైట్ నెంబర్, దాని స్టేటస్ అవంతా కనిపిస్తుంటుంది అనమాట, ఆ మానిటర్స్లో చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మేము ఫ్లైట్ ఎక్కేసినాము. పైలట్స్ ఇక్కడ వీళ్ళు ఎక్కేగానే ఎయిర్ ఇండియా ఏంటంటే మీరు ఫుడ్ గురించి ఆలోచించిన అవసరం లేదు. అంటే ఆడ్ టైమింగ్లో ఎక్కుతున్నాం కదా, ఫుడ్ ఎట్లా అనేది అస్సలు ఆలోచించనక్కర్లేదు. ఎక్కగానే మ్యాక్సిమం ఒక 1/2 hour 1 hourలో మీకైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మాకు కూడా ఇక్కడ ఫుడ్ ఇచ్చినారనమాట. అండ్ ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్. దిగినాము ఒక 2.5 hours దిగి, మాది ఏంటంటే డైరెక్ట్ జర్మనీలో తీసుకోవచ్చు అనమాట బ్యాగేజ్. సో మీరు చెక్ ఇన్ చేసేటప్పుడే మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ లైక్ హైదరాబాద్ నుంచి ముంబై నుండి ఫ్లైట్ ఉన్న అట్లా మధ్యలో ఏదైనా ట్రాన్స్ఫర్ పాయింట్ ఉంటే మీరు అక్కడ చెక్ ఇన్ చేసేటప్పుడే అడగచ్చు, లైక్ మేము ఇక్కడ డైరెక్ట్గా ఆ కంట్రీలో తీసుకోవాలా, లేదంటే మధ్యలో తీసుకొని మళ్ళీ మేమే చెక్ ఇన్ చేసుకోవాలా అని. మాకైతే డైరెక్ట్ జర్మనీలో తీసుకునేది ఉండే. సో ఇప్పుడు మేము బ్యాగేజ్ కోసం ఏం కాదు, జస్ట్ దిగి ట్రాన్స్ఫర్ పాయింట్కి వెళ్తున్నాము ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. సో ఇక్కడ ఇమిగ్రేషన్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇండియాలో ఇదే లాస్ట్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. మాది ఇక్కడ 7 hours గ్యాప్ ఉండే, 7-8 hours. సో కొంచెం అక్కడక్కడ తిరుగుతున్నాం. అండ్ ఇట్లా గ్యాప్ ఉన్నప్పుడు కంపల్సరీ లాంజెసే తీసుకోవాలి, ఇంకెక్కడ కూర్చోడానికి ఉండదు అనేమి ఉండదు. లాంజెస్ చాలా ఎక్స్పెన్సివ్ అని నా ఫీలింగ్. సో పైన ఫ్లోర్ ఎక్కడో ఒక చోట అయితే ఫుడ్ కోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఆ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి చైర్స్ అవన్నీ ఉంటాయి, హ్యాపీగా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఎవ్వరు ఏమి మిమ్మల్ని అడగరు. మీరు అంటే పర్చేస్ చేస్తేనే అక్కడ ఫుడ్ ఐటమ్స్ అక్కడ కూర్చోవాలని ఏమి ఉండదు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఆ ఫుడ్ కోర్ట్లో. ఇదంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉంది. ఏంటిది గేటా? 9 కాలేదా?
నేను ఇందాక చెప్పిన ఫుడ్ కోర్ట్ ఇదే అనమాట. చుట్టూ అన్నీ ఏమన్నా తినాలనుకుంటే కూడా తినొచ్చు. అండ్ మధ్యలో చాలా సీట్స్ ఉంటాయి. ఇవన్నీ సీట్సే. కూర్చుని చూడండి నేను ఇక్కడ. అక్కడ ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఎవరేం మిమ్మల్ని క్వశ్చన్ అయితే చేయరు. ఇక్కడే ఛార్జింగ్ది కూడా ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఒక చిన్న లాక్ కూడా ఉంటుంది. సో దట్ మీరు ఫోన్ ఛార్జ్ పెట్టేసి లోపల పెట్టి లాక్ ప్రెస్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం అన్ని ఎయిర్పోర్ట్స్లో ఈ ఫెసిలిటీ అయితే ఉంటుందో, అది ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి మీరు కొంచెం చూసుకుంటే దొరుకుతుంది. సో మాకైతే ఆల్మోస్ట్ 7-8 అవర్స్ ఉంది. మాకు మధ్యరాత్రి 2 o'clock ఉండే ఫ్లైట్. సో ఇక్కడ నిద్రపోతాం అని చెప్పేసి చాలా అలర్ట్గా అవి ఇవి తింటూ టైం స్పెండ్ చేసినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 AM అయింది. ఇంకొక 1.5 అవర్లో ఫ్రాంక్ఫర్ట్కి ఫ్లైట్ ఉంది. ఘోరంగా అంటే ఘోరంగా నిద్ర వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మేము గేట్స్ వెతుక్కుంటూ వెళ్తున్నాము. మేమిప్పుడు హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు ఫ్రాంక్ఫర్ట్ కాబట్టి మాకు హైదరాబాద్లోనే టూ బోర్డింగ్ పాసెస్ ఇచ్చినారు. ఒకటేమో ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ, ఇంకొకటేమో ఫ్రమ్ ఢిల్లీ టు ఫ్రాంక్ఫర్ట్ అనమాట. సో ఏ బోర్డింగ్ పాస్ పైన ఆ రెస్పెక్టివ్ గేట్ నంబర్ ఉంటుంది. సో ఆ గేట్ వెతుక్కుంటూ వెళ్ళడం. ఇక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి చూడండి, 15, 14 అని 15B అని చెప్పేసి. సో ప్రతి ఎయిర్పోర్ట్లో ఆల్మోస్ట్ ఏ ఎయిర్పోర్ట్లో అయినా ఇది కామన్. చాలా పెద్దగా క్లియర్గా కనిపిస్తాయి గేట్స్ అన్నీ. ఎగ్జాక్ట్గా మనం లింగు దగ్గర ఉన్నాం. మేము ఆల్మోస్ట్ 2:30కి బోర్డ్ అయినాము ఫ్లైట్. 2:30 AM మధ్యరాత్రి. ఇది 3:30కి అట్లా ఎక్కిన ఒక 1 అవర్కి అట్లా ప్రొవైడ్ చేసినారనమాట ఫుడ్ ముందు చెప్పినట్టు. ఇదేమో ఇంకొక 3-4 అవర్స్ తర్వాత, అంటే 7 or సంథింగ్ ఆ టైంకి ఒక 4 అవర్స్ గ్యాప్ అనుకుంటా. అప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లాగా మళ్ళీ ప్రొవైడ్ చేసినారు. అండ్ మనం జర్మనీ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు ఎయిర్ సువిధా ఫామ్ అది కూడా ఫిల్ చేసాం కదా, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. బట్ ఇండియా నుంచి జర్మనీకి వచ్చేటప్పుడు ఏం అవసరం లేదు, జస్ట్ RT-PCR టెస్ట్ ఉంటే సరిపోతుంది. బట్ ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినారంట ఈ ఫామ్, ప్యాసింజర్ లొకేటర్ కార్డ్ అని చెప్పేసి. సో ఇదంతా మనం అసలు ఏ ఫ్లైట్ ఎక్కినాము, మన సీట్ నెంబర్స్ ఏంటి, మన అసలు అడ్రస్ ఏంటి, మనం వెళ్ళే చోట, ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎక్కడం ఇది ఎక్కడ దిగుతారు ఫస్ట్ పాయింట్, అవన్నీ కూడా ఉండే ఇందులో. అవి ఫిల్ చేయమని అన్నారు.
ఓకే. సో ఇది ఇప్పుడు ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. ఐ మీన్ జర్మనీలో ఫస్ట్ పాయింట్. జర్మనీలో దిగినాము, ఫ్లైట్ దిగి ఫస్ట్ ఇమిగ్రేషన్కి వెళ్తున్నాము. బ్యాగేజ్ కోసం కాకుండా ఫస్ట్ ఇమిగ్రేషన్కి వెళ్తే బెటర్. చాలా పెద్ద లైన్ అవుతుంది. సో దిగగానే ఫాస్ట్గా ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఇమిగ్రేషన్ ఎక్కడ అని అంటే మ్యాక్సిమం అందరూ ఎటు సైడ్ అయితే నడుస్తారో అటు సైడ్ అనమాట మ్యాక్సిమం. సో వాళ్ళని ఫాలో అయ్యి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంచెం ఇండికేషన్స్ మార్క్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ ఎవరైనా ఇమిగ్రేషన్ అని అడిగితే వాళ్ళు చూపిస్తారు. సో ఫస్ట్ దిగగానే ఇమిగ్రేషన్కి వెళ్ళడం మేమైతే ఎప్పుడు అట్లనే చేస్తాము. బ్యాగేజ్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనమాట బ్యాగేజ్. సో ఇక్కడ ఇమిగ్రేషన్కి వెళ్తున్నాము. చాలా పెద్ద లైన్ ఉంటుంది. అండ్ ఆల్ పాస్పోర్ట్స్ అని ఉంటుంది అక్కడ. అక్కడికే వెళ్ళాలి. మీరు లైక్ జర్మన్ పాస్పోర్ట్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటే వేస్ట్, మళ్ళీ వాళ్ళు అక్కడికే వెళ్ళమంటారు. సో ఆల్ పాస్పోర్ట్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి లైన్లో నిల్చుంటే బెటర్. మీరు అక్కడికి వెళ్ళినాక ఇదో కాదో అని డౌట్ వస్తే ఆల్రెడీ నిల్చున్న వాళ్ళని అడగండి ఇమిగ్రేషన్ ఇక్కడేనా అని చెప్పి వాళ్ళు చెప్తారు. సో ఇదంతా ఇమిగ్రేషన్ లైన్ అనమాట. మేము చాలా తొందరగా వెళ్ళినాము. అప్పటికే చాలా పెద్ద లైన్ అయిపోయింది అక్కడ. ఇదంతా లైనే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 45 మినిట్స్ 1 అవర్ పట్టింది మాకు ఇమిగ్రేషన్కి. ఇదంతా లైన్. లిస్ట్ అయిపోయింది కదా. సో ఇమిగ్రేషన్ ఇక్కడ చేయించుకోగానే పక్కన ఒక చిన్న గేట్ లాగా ఉంటుంది. అది దాటి వెళ్ళిపోతే అక్కడ ఇంకా బ్యాగేజ్కి మళ్ళీ డైరెక్షన్స్ కనిపిస్తాయి. బ్యాగేజ్ క్లెయిమ్ అని చెప్పేసి కనిపిస్తుంటుంది. అది ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు. బట్ మీ లగేజ్ ఏ బెల్ట్లో వస్తుందా అని తెలుసుకోవాలంటే అక్కడ కూడా సేమ్ ఏ ఎయిర్పోర్ట్ అయినా స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్లైట్ నెంబర్ మీకు తెలిసే ఉంటుంది కదా. మీరు టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఫ్లైట్ నెంబర్ వస్తుంది. సో ఆ ఫ్లైట్ నెంబర్ అండ్ ఆ గేట్ బెల్ట్ నెంబర్ ఉంటుంది అనమాట. సో మీరు ఆ బెల్ట్ దగ్గరికి వెళ్తే మీ లగేజ్ అక్కడ వస్తూ ఉంటుంది. అది స్క్రీన్లో చూసుకొని ఆ బెల్ట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి నిల్చొని మీ లగేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ మేము ట్రావెల్ చేసింది నవంబర్ 14th. సో ఈ రూల్స్ అన్నీ 2 వీక్స్ బ్యాక్ అప్లికేబుల్. ఇప్పుడు ఏమన్నా కేసెస్ కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి జర్మనీలో కూడా, కాబట్టి ఏమన్నా కొత్త రూల్స్ అట్లా ఏమైనా ఉంటే మీరు ఏ ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఆ ఫ్లైట్ సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మేము ట్రావెల్ చేసింది అయితే ఎయిర్ ఇండియా. నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎందులో ట్రావెల్ చేసినా నాకు చాలా మెసేజ్ చేసినారు ఇన్స్టాలో. సో మేము టు అండ్ ఫ్రో ఒకటేసారి బుక్ చేసుకున్నాము. అది త్రూ ఎయిర్ ఇండియా అనమాట. ఇక్కడ చూడొచ్చు బెల్ట్. ఓకే 21-22